వైజాగ్ రోడ్ల మీద బీచ్ దగ్గర గాలికి తిరుగుతుంటే ఆ ఫ్రీ ఫైర్ గారు ఫోన్ చేసి గిఫ్ట్ పంపా తీసుకొని పండగ చేసుకున్నాడు నువ్వు. అందుకు ఇప్పుడు గేమ్ ఓపెన్ చేసా, చూడగానే ఏడు పంపాడంటే ఏడు అదిరిపోయింది. ఇది మా ఎన్ని రోజులు మనం మిస్ అయింది పంచ. తర్వాత గ్లూ వాలు ఇదైతే బాగుంది. తర్వాత ఈ గన్ను రేంజ్ రీలోడ్ స్పీడ్ ఎందుకు లేదంతా. మీరైతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐటమ్స్ అన్ని మన గేమ్ లోకి హోలీ పండగకి వస్తాయి 4వ తారీఖు. పాపం దిగట్లేదు నా అమ్మాయి. దేవ్ బాయ్ అంట. ఈ అమ్మాయి పేరు క్యూట్ గర్ల్. ఓకే పట్టించుకోకపోతే ఇమోట్. జలుబు బండిల్ చాలా నచ్చింది. ఇంటికి వెళ్ళగానే వీడియో చేద్దాం అనుకుని ఊపుకుంటూ ఇంటికి వచ్చాము వైజాగ్ నుంచి. అంటే బండిల్ బాగుంది, చాలా వీడియోలు చేయొచ్చు అనుకుని వచ్చాను ఊపుకుంటూ. ఇక్కడికి వస్తే జలుబు వచ్చింది. జలుబు ఒక్కటే కాదు, ఫీవర్ కూడా వచ్చింది. అంటే అక్కడ ఎన్ని తిరిగానంటే బీచ్లు గీచ్లు ఐస్ క్రీమ్లు బిర్యానీలు బోలెడు తిన్నాను, అయినా నాకు రాలేదు అసలు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే వీడియో చేద్దాం అనుకున్నప్పుడే రావాలా అది. ఎన్ని రోజులు ఉన్నాను అక్కడ. లేమవ్వా ఈ రోజైతే మనం స్క్వాడ్ ఆడబోతున్నాం. అంటే నిన్న ర్యాంక్ అప్డేట్ అయింది కదా, నేను డైమండ్ లో ఉన్నాను. చిన్న చిన్న ప్లేయర్స్ వస్తారు ఎందుకులే అని పెద్ద లాబీ వీళ్ళు ర్యాంక్ పుష్ ఏదో చేస్తున్నారు, వీళ్ళతో కలిసి ఆడదామని. కానీ ఈ బండిల్ మాత్రం నిజంగా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది మా పంచా. ఓకే ఒకటికైతే వేసేసా, వెళ్ళి క్లచ్ కొడదాం. బండిల్ వేసుకొని ఏ బండిల్ అయినా క్లచ్ కొట్టాలి పక్క. ఇక్కడైతే పెద్ద ఫైట్లు అయ్యాయి అనమాట. నేను 1v4 ఆడకుండా ఇది ఎందుకు ఆడుతున్నా అంటే ర్యాంక్ పుష్ చేయాలన్నమాట. నేను ఫస్ట్ లో ఆడదామని వీళ్ళతో కలిసి ఆడుతున్నా అనమాట. ఇంక ఈ రోజు వీడియో పెట్టాలి, చాలా కాలం అయిపోయిందని. ఇక్కడే ఉన్నారు దొంగ కొడుకులు రావట్లేదు. కవర్ తీసుకున్నాను, వీళ్ళు కొంచెం చూసుకొని ఆడాలి, లేకపోతే తప్పమని కొడతారు వీళ్ళు దొంగలు. షర్టు పంచ రెండు బాగా నచ్చాయి, అందుకే నచ్చాయి. ఎగిరిపోయింది, హెడ్ అయితే ఎగిరిపోయింది అనమాట. ఇంకా వీళ్ళ టీమేట్స్ అంతా పీక్ లో ఉన్నారు. వెళ్దాం ఇప్పుడు ఒక్కొక్కడికి. ఎవరో దిగు. అరే 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 ఆగండి రాగండి రాగండి. నా ముగ్గు బాలేదు మావా, మంచిగా ఆడేసి వీడియో పెడదాం అనుకున్నాను. నా ముగ్గు అరే నా కొడుకులు అదిగో అక్కడే ఉన్నారు దొంగ నా కొడుకులు. ఆడు చూడు ఆడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నేను అంత ఈజీగా దొరకను, అంత ఈజీగా ఆడు చూడు. అరే ఇంకా 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 ఎవరినో పిలుస్తున్నాడు, పైన దిగుతున్నాడు. ఎంతమంది తెచ్చుకుంటాడు దొంగడు. ఇంకోటి వచ్చేసి ఈడేమో లాబీలో అమ్మాయికి ఇమోట్ వేసాడు వీడు, అయిపోయాడు అనమాట. ఓకే ఇంకా వీడు ఒకరిని కొట్టేశాడు. ఇందాక నుంచి నా ముగ్గులు తుడుచుకుంటూ రుమాలతో ఇంకా ఓ సైడ్ కి గేమ్ ఆడుతున్నా. ముగ్గు కారిపోతుంది అనమాట కింద నుంచి. ఏం చేయాలో ఏంటో తగ్గిపోద్ది తొందరగా. కొట్టేశాడు మావా. స్ప్రే కొడితే బాగుండేది, పర్లేదు. ఇంకొక్కరి ఇవ్వండి రా ఫాస్ట్. ఒక్కరే ఉన్నారు టీమ్ లో. ఏదో నేను అందరు ఉన్నారు అనేటట్టు వెళ్ళి 1 టైంలో ఆడాను. నేను చూసుకోలే అసలు. ఇంకా ఇప్పుడు అందరు వేవిస్తే బాగుంటది. ఏంటి కాదు, ఒక మ్యాచ్ పోతే ఇంకోటి ఆడతా. ఇప్పుడు ఇది పోయినా ఇంకోటి ఆడతాను. కానీ ఖచ్చితంగా ఈరోజు అయితే మూవీ కొట్టాలి, కొట్టి తీరుతాం. హెడ్ అయితే ఎగిరిపోయింది అనమాట. ఇందాక నన్ను కొట్టి చంపేశారు, అది కూడా పంచి ఊడిపోయేలా కొట్టారు టీం అంతా కలిపి. కానీ అది రికార్డ్ అవ్వలేదు, కానీ కొట్టారు నన్ను. ఓన్లీ ఇప్పుడు కొడతాను ఆ టీంని క్లచ్. ఇక్కడ దిగా కావాలని అది ఇంకోడు. నువ్వు దారా ఈడే అనుకుంటా, నువ్వు దా. సాయిరామ్ కాళ్ళ కొడుతున్నాయండి మావా. నేను పిచ్చిన కొడుకు లేక పోన్లు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దిగా టీం ని సార్ ఖచ్చితంగా వదలను. కొట్టి మింగ ఉపయోగ తలపై మళ్ళీ ఎగిరిపోయింది అనమాట. ఇంకా దోస్తు గారు ఇక్కడే ఉంటాడు, ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు ఆ టీం. అది మీరు అలా ఇప్పుడు సరే ఖచ్చితంగా వదలను. ఇగో మావా నేను హెడ్కి ఏం పెట్టి డ్రాగ్ చేశా, కానీ అది రీకాల్ అయి కాబట్రా బాబు. ప్రతిసారి పంచ వల్ల ఏవో కనబడుతున్నాయి మీకు.
నా కొడుకులు నన్ను కొడతారు వాళ్ళు. అయిపోయిందా నా పంచలు వేసి కుమ్మేస్తాను నా కొడుకుల్ని. పురిగేశాడు, మళ్ళీ పురిగేశాడు. వీళ్ళు రండ్రా మీరు. పురుగులు వేసి పురుగులా ఒకటికైతే అయిపోయింది అనమాట. ఇది కూడా ఫుల్ డ్యామేజ్ పడింది ఒక హెడ్. ఈ యొక్క వదలను వాళ్ళ అక్కని వదలమావా. మళ్ళీ దిగుతాను ఈరోజు. ఈయన్నే చూస్తాను, ఈయన కొట్టే బోయే కొట్టాలా, లేకపోతే నేను అసలు గేమ్ ఆడను. నా కొడుకులు ఎన్నిసార్లు ఎక్క ఎవరు వస్తుంది అక్క. ఎక్క అసలు నాకు తెలిగితే సంబంధం లేకుండా A few moments later. నా వల్ల వద్దు, మా కోపం వచ్చేస్తుంది. వాళ్ళు దొరుకుతారు, లాస్ట్ లో దొరుకుతారు. దీంతో ఆడేద్దామని దీంతో ఆడుతున్నాను అనమాట. అదిగో ఓకే, ఒకడైతే అయిపోయాడు అనమాట. మేమైతే జోన్ లో ఉన్నాం, ముగ్గురమే ఉన్నాం. అదిగో అక్క ఇయాకే కొట్టింది పీక్ లో. వాళ్ళు డిఎఫ్ కొట్టాడు, ఇయాక కాదు సారీ కొట్టించింది. డిఎఫ్ కొట్టాను. అరే అయిపోయింది మావా, మొత్తం వాళ్ళ టీం అంతా అయిపోయింది. ఇంక మేము ముగ్గురమే ఉన్నాం. జోన్ లోకి వెళ్ళాలి. తర్వాత నాకు చాలా మంచి గన్నులు దొరికాయి అనమాట. ఇంక ఈ గన్నులతో వెళ్ళి మంచిగా కొట్టుకుందాం అనుకున్నాను, కానీ వీళ్ళు కొట్టేస్తున్నారు. మా టీమేట్సే కొట్టేస్తున్నారు. వీడు చూడు, వాళ్ళు జోన్ లోకి రానివ్వకుండా కొట్టేస్తున్నారు. అదిగో ఇంకో ఇద్దరే మావా, వెళ్ళి కొట్టుకుందాం మనం. లేకపోతే నాకు తెలుసు బోయ కొట్టేసాం. ఇది మావా ఈరోజు. మీరైతే వెళ్ళి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి.